ఫ్రెండ్స్, లాస్ట్ వెకేషన్ కి మా ఫ్యామిలీ అంతా మట్సుటాకే మౌంటైన్ కి వెళ్ళాం. అక్కడ మేము టేస్టీ ఫుడ్ తిన్నాం. స్టీమ్డ్ మష్రూమ్స్, గ్రిల్డ్ మష్రూమ్స్, ఇంకా మష్రూమ్ రైస్, మష్రూమ్ సూప్, ఇలా ఎన్నో టేస్టీ డిషెస్ ని మేము రుచి చూసాం. మొత్తం 6 రకాలు అనుకుంటాను. నాకు తిని తిని కడుపు నొప్పి వచ్చేసింది తెలుసా. వాటి ఫ్లేవర్ కి ఎలాంటి వాళ్ళకైనా నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కానీ మీలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడికి వెళ్ళలేరు అనుకోండి, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్. ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి, నేను చెప్పింది విని సంతోషించండి. అంతకంటే మీకు వేరే దారి లేదు. అయినా అలాంటి టూర్స్ కి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. మీలాంటి అన్లకి ఫెలోస్ అక్కడికి వెళ్ళలేరు. ఐఎమ్ సారీ. ఆ పొట్టోడిని నేను వదలను. ఎప్పుడు చూసినా ఇలా రీళ్లు చుడుతూనే ఉంటాడు. కానీ నాకు తెలిసిగా డోరేమాన్ అడుగుతాను, డోరేమాన్ నాకు హెల్ప్ చేస్తాడు. డోరేమాన్ నాకు హెల్ప్ చేయగలడా లేదు డౌట్ గా ఉందే. ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను ఇంకా అక్కడికి వెళ్ళనే లేదు. నేను కనుక అక్కడికి వెళ్ళుంటే మీకంటే చాలా పెద్ద చేపను పట్టుకుంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏవైతే నోబితా, ఎందుకంత డల్ గా ఉన్నావు? అది అసాధ్యం. ఏది అసాధ్యం? ఏమీ లేదు. సర్లే. ఎంత ధైర్యం అతనికి! ఏమైంది డాడీ? డోరేమాన్, నా బాధ కొంచెం విను. మా ఆఫీసులో పనిచేసే అతను వెళ్ళి ఇంత పెద్ద చేపను పట్టుకున్నాడట. చేపను పట్టుకోవడమే కాకుండా దాని గురించి ఎప్పుడు చూసినా ఊరికే గొప్పలు చెప్తున్నాడు. అంతేకాదు దాని ఫోటో కూడా తీశాడు. ఆ ఫోటో చూపిస్తూ దాని గురించి ఊరికే గొప్పలు చెప్తున్నాడు. ప్రపంచంలో వాడు ఒక్కడే అంత పెద్ద చేపను పట్టినట్టు ఎంత పోజు కొట్టాడో మాటల్లో చెప్పలేను. నాకు ఒళ్ళు మండిపోయింది. దమ్ముంటే ఎంతకంటే పెద్ద చేపను పట్టి తీసుకురమ్మని నాతోనే ఛాలెంజ్ చేశాడు తెలుసా. కానీ నాకు అంత తిరిగెక్కడిది. నేనెప్పుడూ బిజీగా ఉంటాను కదా. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇక నేను అంత పెద్ద చేపని ఎలా పట్టాలి? కానీ డాడ్ ఫిషింగ్ స్పాట్ పక్కనే ఉందిగా. ఓ, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నోబితా. నేను షార్క్ చేపను పట్టుకోవాలి. అది మౌంటైన్ స్ట్రీమ్స్ లోనే దొరుకుతుంది. ఓ అలాగా. మౌంటైన్ స్ట్రీమ్స్ నేను ఇప్పుడే అరేంజ్ చేస్తాను. ఏమిటి? నిజమా? కాస్త ఆగండి డాడీ, ఇప్పుడే చూపిస్తాను. మినియేచర్ గార్డెన్ సిరీస్ అండ్ మౌంటైన్ స్ట్రీమ్స్. ఈ మినియేచర్ గార్డెన్ మనకెలా ఉపయోగపడుతుంది డోరేమాన్? ఇప్పుడే చెప్తాను. ఈ ఆన్ బటన్ ప్రెస్ చేయంగానే నీళ్ళ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా మౌంటైన్ స్ట్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ ఎగ్స్ ని దీంట్లో స్ప్రింకిల్ చేస్తాను. అవి ఇమీడియట్ గా హ్యాచ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, వస్తున్నాను. టైం అయిపోయింది. డాడ్, అన్ని హ్యాచ్ అయిపోయినాయి. ఓకే డాడ్, ఇప్పుడు మీరు ఫిషింగ్ కి రెడీ అవ్వండి. త్వరగా తయారవ్వండి. ఇప్పుడు నేను ఫిషింగ్ తయారవలసిన అవసరమే వచ్చింది. ఏంటా నువ్వు? మీ షూస్ వేసుకోండి. సరే. అంతా రెడీనా? స్మాల్ లైట్. అర్థమైపోయింది. డాడీని చిన్నగా చేసి ఆ మినియేచర్ లోకి పంపిస్తావు. అప్పుడు డాడీ ఫిషింగ్ చేయొచ్చు, అంతే కదా? సరిగ్గా చెప్పాను నోబితా. అరే, ఏమిటిదంతా? నా బట్టలన్నీ తడిచిపోయాయి. కాస్త నిదానంగా నన్ను దించొచ్చు కదా. ఇందులో చాలా చేపలున్నాయని చెప్పావు, కానీ